అనే యాంగిల్లో చర్చ జరుగుతోంది. మీరు మీ దృష్టికి వచ్చే ఉంటుంది అనుకుంటున్నా నేను. అది ఎందుకు జరగకూడదు అనుకుంటున్నారు మీరు? అదేనా నేను చెప్పేది. ఎందుకంటే వీళ్ళంతా తోడుదంగలు, అంతా కలిసి ఒక క్రైమ్ చేసినప్పుడు ఏదైనా ఇబ్బంది జరిగి అతను పక్కన పెట్టినప్పుడు నేను అదంతా మొత్తం చెప్పేస్తా అంటే ఇతను జగన్మోహన్ రెడ్డి కానీ భారతమ్మ కానీ దాంట్లో సమస్య లేదు. అవినాష్ను బలిపశువుని చేసే సమస్య లేదు. అవసరమైతే జగన్ అయినా బలిపశువు అవుతాడు కానీ అవినాశం చేస్తే మొత్తం బండారం అంతా బయటపడుతుంది అన్న. పెద్దలు కూడా అందరు ఉన్నారు. నేను లాస్ట్ గా చివరిగా ఒక పాయింట్ ఉన్నా. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తానా, అది పెట్టున్నా అన్న. దీంట్లో ఏం లేదు, మన ఊరు లోపలికి అలో చేశారు. చేసేటప్పుడు తెప్పించిన ఊరు నిండా 100 మంది ఉన్నారు. వాళ్ళు మా ఊరు కాదు, వాళ్ళని ఎలా అలో చేశారో తెలియదు అన్న. ఏంటది ఇప్పుడు ఆ వ్యక్తి చేసింది వాళ్ళు ఆ మండల ప్రజలు అయినట్లు బయట ఊరు వచ్చి చేసినారని చెప్తున్నాడు. అతను ఏ ఊరు అంటే మోట్నూతలపల్లి అని పులివెందుల మండలంలో చెప్తున్నాడు. కానీ అతన్ని తొండూరు మండలానికి సంబంధించిన ఏం పేరున్నా అతని పేరు రామాంజనేయులు. ఆ తర్వాత అలియాస్ జింక అంటారు. ఇంకొక వీడియో జస్ట్ ఒక మినిట్ అది ప్లే చేయమ్మా. ఇక్కడ ఉంది. ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ ఏమని చెప్పారు? ఇప్పుడు ఆడ మాట్లాడిన ఆమె యాక్చువల్ గా కనంపల్లి ఓటర్ను నేనని చెప్తూ సాక్షి వీడియో రిలీజ్ చేసినాడు. కానీ ఆమె పేరు తలసాకు వెంకటరమణమ్మ. ఆమె ఓటు పులివెందుల మున్సిపాలిటీలో 103వ బూత్ లో ఉంది. 2024 టీడీపీ గవర్నమెంట్ లో ఇల్లు శాంక్షన్ కూడా, మనం ఇల్లు కూడా శాంక్షన్ చేసినాం. ఏమ్మా నీకు ఇల్లు కూడా తీసుకొని నువ్వు ఈ ఊరు కదా అని చెప్పినావు అంటే నాకు ఏదో ఒక 5,000 డబ్బులు ఇచ్చే చెప్పినాను. పొద్దున మీ ఆఫీస్కి వచ్చి ఇదంతా నేను డబ్బు తీసుకొని చెప్పినాను, నన్ను ప్రలోభ పెట్టినాను, నేను మళ్ళీ అది కౌంటర్ ఇస్తానని చెప్తాను. అంటే ఇందాక మీరు అడిగినట్లు ఆ క్యూలో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఏదైనా మార్పింగ్ చేస్తారు, ఏదో ఇట్లా చెప్పిస్తారు, ఎన్ని చేస్తారు. కొంతమంది పోలీసుల కాళ్ళు కూడా పట్టుకొని మమ్మల్ని ఓటేనివ్వండి మీకు దండం పెడతామని కాళ్ళు కూడా పట్టుకున్నట్టు కూడా వీడియోలు ఫోటోలు వచ్చినాయిగా. అదే నేను చెప్పేది. ఇలాంటివి ఈమెతో ఎట్లా చెప్పించినారో ఆమెతో కూడా 5,000 ఇచ్చింటే మీడియా ముందు మాట్లాడింది, ఆమెకి 20,000 ఇచ్చే కాళ్ళు పట్టుకుంటాది. ఇదే జరిగింది. ఇవన్నీ కూడా నేను ప్రూఫ్ చేస్తా. ఇప్పుడు ఈమె 103వ బూత్ ఓటర్ నా మున్సిపాలిటీ, ఆమె పులివెందుల మండలం సంబంధమే లేదు. మీరు నేను ఇవన్నీ ప్రూవ్ చేస్తానని మీరు అంటున్నారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి పేరు నాని ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి ఆ ఫోటోలు వీడియోలు ప్లే చేసుకుంటూ కలెక్టర్ను కూడా బాడీ షేమింగ్ చేస్తూ చూశారు కదా మీరు. సో నేను అందుకే వీటికి టీడీపీ సమాధానం ఏం చెప్తుందని కూడా అడుగుతున్నది. అందుకే వాళ్ళు చేసే ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మనము వాళ్ళు మాది అక్రమాలని హైకోర్టుకు పోయినారు. హైకోర్టు క్లియర్ గా డిస్మిస్ చేసింది. పోలింగ్ బూతుల గురించి ఏదేదో మాట్లాడినారు. పోలింగ్ బూతులు ఇంకా ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందని చెప్పింది. వాళ్ళల్లో కొంచెమన్నా వాళ్ళల్లో న్యాయం ఉంటే హైకోర్టు అయినా జోక్యం చేసుకుంటారు కదా. హైకోర్టు కూడా కొట్టేసినప్పుడు వీళ్ళు ముందు నుంచి ఎప్పుడు ఎలక్షన్ అంటే ఆ ఇంపార్టెంట్ లీడర్స్ అంతా మా పార్టీలో చేరికలు 100 అయినప్పటి నుంచి వీళ్ళు బాయ్కాట్ అనే నినాదం ఎత్తుకొని లాస్ట్ కి ఎలక్షన్ అయిపోయినాక బాయ్కాట్ చేశారు. అది కూడా ప్రజల్లో చాలా ఎఫెక్ట్ పడింది. వీళ్ళు ఎలక్షన్ ఏదో బాయ్కాట్ అంటారు అని కూడా. అంటే మీరు ఈ మెజారిటీ వచ్చేదానికి ఏమేమి రీజన్స్ ఉన్నాయో వాటిల్లో ఇవన్నీ కూడా కారణాలు. రైట్.